భూమి, శరశ్చంద్ర, సూర్య వాళ్ళు కొడైకెనాల్‌లో ఆకాష్‌ని చూసి అక్కడ ఉన్నది ఆకాష్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఉంటారు. ఇంకా సూర్య శరశ్చంద్ర దగ్గరికి వచ్చి, "ఒకవేళ అక్కడ ఉన్నది ఆకాష్ అయితే ఇక్కడ గగన్ ఉండాలి కదా! లేదు అంటే ఇక్కడ గగన్ లేడు అంటే అక్కడ ఉన్నది ఆకాష్ ఇక్కడ, అక్కడ నటిస్తున్నాడనే కదా అర్థం. మనం ఇప్పుడు వెళ్లి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే సరిపోతుందా" అని సూర్య చెప్తూ ఉంటే, ఇంకా భూమి అక్కడికొచ్చి, "అవసరం లేదు నాన్న" అని అంటూ ఉంటుంది. "ఏంటి? ఏం మాట్లాడుతున్నావు?" అని శరశ్చంద్ర భూమి వైపు చూస్తాడు. "అటు చూడండి నాన్న" అని భూమి హాల్లోకి చూపిస్తుంది. ఇంకా శరశ్చంద్ర వాళ్ళ ఇంట్లో గగన్ కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చొని శరశ్చంద్ర వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే శరశ్చంద్ర చాలా కోపంగా, "ఇంత ధైర్యంరా నీకు? నా ఇంటికి రావద్దు, నా గడప తొక్కొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ నా ఇంటికి ఎందుకొచ్చావు?" అని ఒక్కసారిగా వెళ్ళి గగన్ కాలర్ పట్టుకొని పైకి లేపి మరీ నిలదీస్తూ ఉంటాడు. ఇంకా "ఆగండి, ఆగండి" అంటూ శారద, భూమి ఇద్దరూ కలిసి శరశ్చంద్ర, గగన్ని విడిపించేస్తారు. "మీ ఇంటికి వచ్చింది మీ మీద పగతోనో, కోపంతోనో కాదు. నా కోడలు కోసం వచ్చాము" అని శారద చెప్తూ ఉంటుంది. "ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? భూమిని నేను ఆ ఇంటికి అస్సలే పంపించను" అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. "లేదు, మేమొచ్చింది నా కోడల్ని మా ఇంటికి తీసుకుని వెళ్ళడానికి. లేదు, కాదు, కూడదని పంపించనంటారా? మీ మీద గగన్ని హత్యాయత్నం చేశారు, గగన్ని చంపడానికి లోయలో నుండి తోసేశారు అని కేసు పెడతాను. అప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఆ కేసులో నుండి బయటపడలేరు" అని శారద బెదిరిస్తూ ఉంటే శరశ్చంద్ర ఒక్కసారిగా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు.